పశ్చిమాసియా యుద్ధంతో ఎరువుల ధరలు పెరిగే ప్రమాదం ముంచుకొచ్చింది. ఇందువల్ల దేశ ఆహార భద్రతకే ముప్పు ఏర్పడింది. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు యుద్ధ ప్రభావం ఎలా ఉంది? ఏ రంగాలు ఏ మేరకు నష్టపోతున్నాయి? ఈ అంశాలు చర్చించే కథనం మీకోసం. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం దేశ వ్యవసాయ రంగాన్ని నిశ్శబ్దంగా కుంగదీస్తోంది. ఎరువుల ధరలు పెరిగాయి, రవాణా ఖర్చులు 60% పెరిగిపోయాయి. హర్ముజ్ మూసివేతతో రవాణా సమయం రెట్టింపైంది. ఆహార పంటలు, వాణిజ్య పంటలు, ఆక్వా, కోళ్లు, పాల రంగాలు అన్ని దెబ్బతింటున్నాయి. అసలే నష్టాల సేద్యం చేస్తున్న అన్నదాతకు యుద్ధం మరో గుదిబండగా మారింది. గల్ఫ్ యుద్ధ ప్రభావం క్రమంగా మన దేశాన్ని తాకుతోంది. ఇదేదో 3 దేశాల కథన రంగం కాదు, అనేక దేశాల పుట్టి ముంచుతున్న యుద్ధం ఇది. హోర్మోజ్ జలసంధి మూసివేత కారణంగా తెలుగు రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల పత్తి రైతులు మధ్యప్రాచ్యం, ఐరోపా మార్కెట్లకు ఎగుమతి చేస్తారు. ఇప్పుడు ఖర్చులు పెరగడంతో లాభాలు తగ్గుతాయి. సమయం పెరిగి శని పట్టిందన్నట్టుంది పరిస్థితి. రామగుండం RFCL ఎరువుల ఉత్పత్తి సగానికి పడిపోయింది. యూరియా 50%, అమోనియా 20% ధరలు పెరిగాయి. ఆహార శుద్ధి పరిశ్రమలకు భారీ నష్టం వాటిల్లుతోంది. 3000 షిప్పింగ్ కంటైనర్లు పోర్టుల్లో నిలిచిపోయాయి. మనం పండించే మిరపకాయలు ఎర్ర బంగారమే, కానీ ఎర్ర సముద్రం నుంచి వెళ్లాల్సి రావడంతో వ్యయ ప్రాయసలు తప్పటం లేదు. పశ్చిమాసియా యుద్ధ జ్వాలలు ఇరాన్కు మిర్చి ఎగుమతులు నిలిచిపోయాయి. గల్ఫ్ ఆఫ్ ఒమెన్, ఎర్ర సముద్రంలో ఉద్రిక్తతల వల్ల నౌకా రవాణా ఛార్జీలు పెరిగాయి. ఇరాన్ మార్కెట్ పరిస్థితి బాగలేదు. అందువల్ల ఎగుమతిదారులు ఉత్తర అమెరికా, తూర్పు ఆసియా దేశాల మీదే దృష్టి పెట్టారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో పండించే మిర్చికి, పత్తికి దేశ విదేశాల్లో ఎంతో గిరాకీ ఉంటుంది. మన దేశం ఇరాన్కు ఏటా వేల కోట్ల రూపాయల విలువైన వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. పశ్చిమాసియా యుద్ధ జ్వాలలతో ఇరాన్కు మిర్చి ఎగుమతులు నిలిచిపోతాయి. గల్ఫ్ ఆఫ్ ఒమన్, ఎర్ర సముద్రంలో ఉద్రిక్తతల వల్ల నౌకా రవాణా ఛార్జీలు పెరుగుతాయి. ఇందువల్ల గుంటూరు జిల్లా తేజరకం మిర్చి ఎగుమతుల్లో ఆలస్యం జరుగుతోంది. ఇరాన్ మార్కెట్లో పరిస్థితి బాగాలేక మన ఎగుమతిదారులు ఉత్తర అమెరికా, థాయిలాండ్, వియత్నాం మార్కెట్లకు మొగ్గు చూపుతున్నారు. పత్తి ధర క్వింటాల్కు 7,200 నుంచి 7,500 రూపాయలకు పెరిగింది. తక్కువ ధరలకే విక్రయాలతో చైనా పోటీ ఇవ్వటం మన ఎగుమతులను దెబ్బతీస్తోంది. యుద్ధం ఆరంభించింది 2 దేశాలే. ప్రభావం గల్ఫ్ సరిహద్దులు దాటింది. హర్ముజ్ జలసంధి మూసివేత్తో మన సేద్య, ఉద్యాన, ఆక్వా రంగాలకు సంధికాలం దాపురించింది. తెలుగు రాష్ట్రాలకు తాకింది. ముఖ్యంగా ఏపీలో సేద్య రంగం, ఉద్యాన రంగం, ఆక్వా, ఆహార శుద్ధి రంగాలపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో రైతులకు నష్టాలే మిగిలాయి. రొయ్యల ఉత్పత్తిలో దేశంలో అగ్రగామి ఏపీ. హోర్మోజు మూసివేత సెగ ఇక్కడా తగిలిందే. వరి, మిర్చి, కోడిగుడ్లు, మాంసం, అరటి, పాల ఉత్పత్తుల ఎగుమతులు దెబ్బతిన్నాయి. రవాణా ఛార్జీలు పెరిగాయి. ప్రయాణ సమయం పెరిగింది. గొలుసు కట్టులా విస్తరించిన సరఫరా వ్యవస్థ నాశనమైంది. అమెరికా, జపాన్, చైనా, EUకు ఎగుమతులు కొనసాగుతుండటమే ఓ ఊరట ఉపశమనం. పశ్చిమాసియాలో యుద్ధం ఏపీ ఎగుమతి రంగాన్ని సంక్షోభంలోకి నెట్టింది. కోళ్ల పరిశ్రమలో తెలుగు రాష్ట్రాలు దేశంలో అగ్రగాములు. అరటి, కొబ్బరి, పసుపు దినుసులు, పాల ఉత్పత్తులు అన్నీ పశ్చిమాసియాకే ఎగుమతవుతాయి. యుద్ధంతో ఆ మార్కెట్ మూసుకుపోయింది. అన్నదాత పరిస్థితి అంధకారంలా ఉంది. వ్యవసాయ మరియు ఆహార ఎగుమతులపై గణనీయ ప్రభావం పడింది. ఎంత కష్టపడి పండించినా అమెరికా యుద్ధోన్మాదం రైతాంగం పరిస్థితిని తలకిందులు చేస్తుంది. ఒకవేళ త్వరలో యుద్ధం ముగిసినా ఒక సీజన్ అంతా మిగిలేది నష్టాలే. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రగతి మీడియా.